నీకు స్తోత్రాలు నా ప్రభు. నీ సన్నిధిలో నాయన సాక్షి బిడ్డల వలె జీవించే కృపని నాయన ధన్యతని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను నాయన ప్రభు. ఇప్పుడు జరగబోయే ఆరాధన అంతట్లోనూ మీరుండండి ప్రభు నాయన. మేము ఏ యోగ్యత లేని వారు అయినను నాయన నీ కృపలోనైనా నీ శరీరంలో నీ బలలో చేయి వేసే భాగ్యమును ప్రతి బిడ్డకి అనుగ్రహించమని అడుగుచూ ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. నీ సేవకు నిలబెట్టుకోండి నా ప్రభు. మీ ఆత్మతో నింపండి నా ప్రభు. దేవా నీకు వందనాలు ప్రభు. ఏ మాట అయితే నాయన నీ సేవకు నోట ఉంచారో ప్రభు ఆ మాట ప్రకారం జీవించే భాగ్యాన్ని దయచేయండి నాయన. మా జీవితంలో అనుభవించుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాను. దయగల తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఈ బిడ్డ నీ చేతులకు అప్పగించుకోండి. మా ఆలోచన యావత్తు తలంపులు యావత్తు ఈ సన్నిధిలో నిలిచి ఉండగలిగినట్లు సహాయం చేసి ప్రభు మీ ఎడల భయభక్తులు కలిగి జీవించగలిగినట్లు నీ సన్నిధిలో నిన్ను ఆరాధించగలిగినట్లు సహాయం అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన తండ్రికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. మరొక పురుషులు ఉన్నప్పుడు ప్రార్థన చేయండి. సకలాశీర్వాదములకు కారణభూతుడా పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఇప్పటి వరకు ప్రభా జరగబడిన కార్యక్రమం అంతట్లో మీరు ఉన్నారని నమ్ముతున్నాం బాబు. నీకు వందనాలు. ఇప్పుడు జరగనే ఉన్న దాంట్లో కూడా మీరు ఉండి ప్రభా అయా మహిమ నీకే ఘనత నీకే ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాం బాబు. నీకు వందనాలు. కూడిన బిడ్డలను బట్టి దూరం ప్రాంతం నుంచి వచ్చిన వారిని బట్టి నీకు వందనాలు. నీ దయాన్ని ప్రేమని ప్రియ బిడ్డల పైన ఉంచమని అడుగుతున్నాము. సహాయం చేయండి. ఎన్నిక లేని వాడిని అల్పుడిని అయోగ్యుడిని కనుక ప్రభా అయ్యా నీ చిత్తం అయితే ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి ప్రభా. ఎవరికి ఎటువంటి బలహీనత ఉందో మాకైతే తెలియజేసిన ప్రభా వారి ఆ బలహీనతల నుంచి విడుదల కలిగించండి. అలాగే ప్రభా దూరం ప్రాంతం నుంచి నీ రాసుని స్థలం గురించి చూడగా వెళ్ళి చూడగా మార్గాలను సరళ చేయండి. పునరుత్థాన మార్గంలో కలిగి తెలుసుకోమని నీ దయాన్ని ప్రేమని ప్రియ బిడ్డల పైన ఉంచమని యేసు ప్రతిష్ఠిస్తున్నామని అడిగి వేడుకొస్తున్నాము తండ్రి. అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడి 120వ సంకీర్తన 121వ సంకీర్తన చదవండి. 121వ సంకీర్తన. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. అందరూ చెప్పండి. నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనియడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండదెబ్బైనను నీకు తగులదు. రాత్రి వెన్నెలదెబ్బైనను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్. అలాగనే నిలబడి 2 చేతులు పైకెత్తి చిన్న స్తుతిపాలు పాడి తదుపరి వాక్యంలోకి వెళ్దాం. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. పరమ తండ్రి మీకే స్తోత్రం. పరమ తండ్రి మీకే స్తోత్రం. పరమ పుత్ర మీకే స్తోత్రం. పరమ పుత్ర మీకే స్తోత్రం. పరిశుద్ధ
చేస్తూ ఉండగా ఈ బిడ్డలతో మీరే నన్ను ఎత్తు పట్టుకొని మాట్లాడమని ప్రార్థన చేస్తూ నాయనా ఈ కార్యక్రమం నీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. నేను అందరూ కూర్చున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇంకా గట్టి చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. మనం చేసే స్తుతి, మనం చెల్లించే స్తుతి దేవుని దగ్గరికి చేరాలి. ఈ రేకులు దాటే పైకి వెళ్ళలేదు అనుకోండి, మన ప్రార్థన అవసరత, ప్రార్థన జవాబు ఎలా వస్తుంది? మనం చేసే స్థుతి, మనం అర్పించే ఈ జీవయాగం, ఈ బలియాగం నైవేద్యంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆయన అప్పుడు మనం ఏంటో చూడాలి, ఆయన మన మీద దృష్టి ఉంచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ మధ్యలో మరి సాక్షి సమయానికి ఈ 11వ నెల మొదటి ఆదివారం, ప్రతి నెల మొదటి ఆదివారం సాక్షి సమయం ఉంటుంది. సాక్ష్యం చెప్పేవారు ఎవరైనా ఉంటే ముందుకు లేచి ముందుకు వచ్చి సాక్ష్యాన్ని పంచుకోండి. తర్వాత సమయం ఇవ్వడం. తర్వాత వారాల్లో కూడా ఇలాగే ఉంటుంది. సాక్ష్యం చెప్పేవాళ్ళు త్వరగా చెప్పండి. నాకు తెలిసి ఎవరికి దేవుడు మేలు చేయలేదు అనుకుంటా, ఎవరు నిలబడలేదు. ఎందుకు చెప్పాలి నేను సాక్షి అన్నట్టు చూస్తున్నారు ఒక్కొక్కరు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమన్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా
మరి స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలండి. మరి 10 నెలల పూర్తి అయ్యి 11 నెలల ప్రవేశం పెట్టాడు దేవుడు. మరి దేవుడి కృప ఎంతగానో గొప్పదండి. ఎన్ని కష్టాలున్నా, ఎంత నష్టపోయినా, ఎన్ని వ్యాధి బాధలున్నా లోకంలో మరి మనల్ని ఈ విధంగా ఇలా నిలబెట్టి మందిరంలో సాక్షిగా నిలబెట్టాడంటే అది దేవుడి కృపేనండి. ఈ సంవత్సరం అంతా కూడా మరి ఎన్నో అనార్థాలతో, ఎన్నో వ్యాధి బాధలతో నింపాడు లోకాన్ని. అయినప్పటికీ మన దరికి చేరకుండా, మనకి చీమ కొట్టుకోకుండా కాచి కాపాడాడంటే ఇది ఆయన ఉచితమైన కృపేనండి. మన డబ్బులు పెట్టుకోవాలని కాదు, మనకు కావాలని వడ్డీకి ఇచ్చిన సొమ్ము కాదు, ఆయన ప్రేమ. అంత మంచి గొప్ప దేవుడు. మనకు చేసిన మేలు మనం దేనిని మరవకూడదు. ఈ 11 నెలలను ప్రవేశం పెట్టి ఇట్టి సమయాన్ని నాకు ఇచ్చిన దేవుడికి మరి ఎన్ని వందనాలు స్తోత్రాలు చెప్పుకున్నా నేను తీరలేనంటే అటువంటి స్థితిలో ఉన్నానండి. నేను ఈ సంవత్సరంలో ఎన్నో కష్టాలు పడ్డాను నేను. అయినా సరే నాకు ఏ గాయకు లేకోకుండా, కష్టాలు నన్ను తోలుచుకోకుండా దేవుడు లేవనెత్తాడండి. కన్నా బిడ్డల ద్వారా కానీ, సహోదరుల ద్వారా కానీ, లోకము ద్వారా కానీ, లోకానుసారంగా బలహీనతలు లేకోకుండా దేవుడు నన్ను నిలబెట్టాడండి. నా గర్భఫలం, నా భూఫలం ఆయనకు అప్పు చెప్పుకున్నప్పుడు ఆయనే సరి చేసుకున్నాడండి నన్ను. ఇంకా ఎన్నెన్నో నాకు అవసరతలు ఉన్నాయండి. దేవుడు తీర్చినప్పుడు జయప్రదంగా ఇంకా సాక్షిగా నిలబడాలని నేను అనుకుంటున్నానండి. ఇదండి నా సాక్షి సంఘాన్ని సరిహద్దులు నిలబెట్టి సంఘంలో కూడా ఏది కూడా ఆపద లేకుండా కాచి కాపాడాడు. మరి బిడ్డలందరూ కూడా గృహాలు నింపుకుని గృహాల్లో ఏ లోటు లేకపోకుండా సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు దైవజనులు రాకపోకుండా కూడా ఎంత గొప్పగానో తీర్చిదిద్దుతాడని ఆశపడుతున్నానండి. ఇదండి నా సాక్ష్యం. ఈ సాక్షి ఇచ్చిన దైవజనులకు నా వందనాలు చెల్లించుకుంటూ నేను ముగిస్తున్నానండి. మీ అందరికీ నా వందనాలండి. నేను ఇస్తున్నాను. మరి గడిచిన నెలల్లో అయితే తేజ షాప్ విషయం నేను చాలా ప్రార్థన చేసుకున్నాను. రేపు మంచి వాళ్ళ దగ్గర షాప్ దొరకాలి అని అనుకున్న తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ నుండి తేజకు ఒక షాప్ దొరికింది. అయితే దాన్ని చూశాడు. మళ్ళీ అవతలకి అడిగితే 10,000 అలాగా అది చెప్పారు. ఫస్ట్ దొరికిన షాప్ మీద అమ్మ ఇలాగ బాగుందమ్మా అని చెప్పగానే దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. తీరా ఏంటంటే ప్రభు కాంప్లెక్స్ అనమాట. దేవుని యొక్క బిడ్డల దగ్గరే తేజకి షాప్ దొరకడం అది చాలా అదృష్టం. నేను ప్రభు అనుకున్నాను, నేను మంచి షాప్ని దేవుడికి ఇచ్చామనుకున్నాను. దేవుడు అతి కృప తేజకు అనుగ్రహించాడు. అప్పుడు ఆ కొత్తలో కూడా నేను బాగా ప్రార్థన చేస్తున్నాను. ఆయన అతి కట్టడానికన్నా వస్తాయా రావా, అసలు వర్షాలు ఇప్పుడు పెట్టాడు, ఏం చేయాలనుకున్నాను. కానీ దేవుని కృపను బట్టి మా డబ్బులు అయితే తీసి, ఇప్పుడు పిల్ల తెచ్చే డబ్బులు అయితే తీసి అదైతే కట్టలేదండి. దేవుని కృపను బట్టి వాడు కష్టపడ్డ డబ్బులతోటే మరి అది కట్టడానికి, మరి ఇంట్లోకి అన్నింటికి దేవుడు చాలా కృప చూపించాడండి. లేమిలో నుంచి నన్ను కలిగిలోకి నడిపించిన ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అలాగే ఆరోగ్యం బాగోకపోయినా ఏదైనా దేవుడు నా హృదయంలో ఒక ధైర్యాన్ని అంటూ నింపి ఉంచాడు. మరి బిడ్డల చుట్టూ ఆయన చేసిన కంచెను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వందనాలు. ఇంకెవరైనా ఉన్నారా? గడిచిన దినాలు, గడిచిన నెలలు, 10 నెలలు దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ యొక్క 11వ నెల 7వ తారీఖు మనందరినీ సజీవ రెక్కలో ఉంచిన దేవుడు ఇంకా ఒక నెల మాత్రమే మన ముందుంది నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి. మరి దానికోసం అందరూ సిద్ధపడండి. ప్రార్థనాపూర్వకంగా మన జీవితాలను మార్చుకొని నూతన సంవత్సరంలోకి నూతనమైన ఆత్మీయ ఫలాలతో నూతనమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి మనందరం నూతన సంవత్సరంలోకి ప్రవేశించుదుము గాక. ఆమేన్. అందరూ చెప్పండి హల్లెలూయా. మరి దేవుడు ఎంతగానో నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో తెలుసు. అమ్మ ఆపరేషన్ నాకు గడిచిన నెలలు దేవుడు ఎంతగానో స్వస్థపరిచాడు. మరి 7 రోజులు ఐసీయూలో ఉన్నాను. అయినప్పటికీ దేవుడు నన్ను తీసుకోకుండా మీ మధ్యలో వాక్యాన్ని పంచడానికి, మీకు పరిచర్య, దేవునికి పరిచర్య చేస్తూ మీకు దేవుడి మాటలు అందించడానికి నన్ను, నా కుటుంబాన్ని దేవుడు ఎంతగానో వాడుకుంటా ఉన్నాడు.
అందుని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. మరి ఇంకా అనేకమైన ఇబ్బందులు, సమస్యలు, కొలిమిలో దేవుడు మన సంఘాన్ని, మన జీవితాలను, మన యొక్క ఆత్మీయ ఫలాలను అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. దీని వరకు అందరూ చెప్పొచ్చు, మనం సాక్ష్యం చెప్పొచ్చు. ఏంటి, ఎందుకు సాక్ష్యం చెప్పాలి? మన దేవుడు ఎంతవరకు కాచాడు కదా అంటున్నారు. మీరు కాచాడయ్యా, నన్ను ఎంతగానో బాగు చేశాడు, స్వస్థపరిచాడు, నాకు రక్షణ అందించాడు. మరి ఏది సాక్ష్యం? సాక్ష్యం నిలబెట్టుకోవాలి. మరి వేరేగా భావించొద్దు. ఈ చదవబడిన కీర్తనలు 121వ అధ్యాయంలో మొదటి వాక్యంలో ఉంటుంది, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది. ఇప్పటి వరకు మనం చూసాం, ఎక్కడి నుండి వచ్చింది మనకు సహాయం, ఎక్కడి నుండి ఎవరిచ్చారు మనకి సహాయం? మన కొండల వైపు, ఒకనొక సమయంలో వైద్యుల వైపు, ఒకనొక సమయంలో ధనమున్నవారి వైపు, ఒకనొక సమయంలో మన తల్లిదండ్రులు రక్త సంబంధుల వైపు మన కన్నులను ఎత్తాం. వారి ద్వారా దేవుడు మనందరికీ సహాయం చేశాడు. మనం అనుకుంటాం మన తల్లిదండ్రులు చేశారు, నా బంధుమిత్రులు నాకు ఇంత డబ్బిచ్చాడు, నా రక్త సంబంధులు నాకు ఇంత ధనాన్ని సమకూర్చారు, హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇబ్బంది వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు నేను వారిని చూశాను కాబట్టి దేవుడు నాకేం సహాయం చేయలేదని మనం అనుకుంటున్నాం. ఇప్పటికీ మన హృదయంలో ఉన్న మాట అదే, నాకు దేవుడు సహాయం చేయలేదు, నా తల్లిదండ్రులే, నా రక్త సంబంధులే, నన్ను విమోచించిన వారే నాకు సహాయం చేస్తున్నారని మనం ఎంతవరకు అనుకుంటున్నాం. కానీ వాక్యం ఏమంతా ఉందంటే, యెహోవా వారిలో పెట్టిన ఆశ, నీకు సహాయం చేయాలని దేవుడు ఒక కొత్త ఆశ, నూతన ఆశను, ఒక మంచి ఆశను వారికి పెట్టారు. ఒకవేళ నీకు వారు డబ్బు సమకూర్చి ఉండకపోతే ఈ పాటికి నీవు మరణానికి అప్పగించబడేవారు మేము. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? మనం ఎన్నో మార్లు కొండల తట్టు, కొండలంటే ఏదో గుట్టల తట్టు కాదు, కానీ మనం అనేక మంది వైపు మనం చేతులు ఎత్తుతాం, అనేక మందికి మనం పూజ చేస్తాం, అనేక మందిని మనం పొగుడుతాం. ఎందుకంటే వారి నుండి మనం మంచి పేరును తెచ్చుకోవాలని. దేవుని నామాన్ని మహిమపరిస్తే మనం ఆయన మహిమపరిచేది ఎందుకండి? దేవుడు మనకు ఇంతవరకు సహాయం చేశాడు. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంది, ఆయన వాక్యం మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. ఆయన వాక్యం ఇప్పటివరకు బ్రతికించలేదా? ఎంతవరకు మనల్ని దేవుడు అంతగా బ్రతికించాడు. ఎన్ని సమస్యలు, అసలు మనం బ్రతుకుతాం. ఈ యొక్క 2 సంవత్సరాల వ్యవధిలో, ఈ 2 సంవత్సరాల 3 వేవ్స్, దగ్గర 2-3 స్టేజ్లు దాటిపోయింది కరోనా. ఎంతగా దేవుడు మనల్ని కాపాడాడు, ఎంతగా మనల్ని 2 సంవత్సరాలు అంటే 24 నెలలు ఆయన భద్రపరిచాడు. ఎంతో మంది అన్యులు ధన్యులుగా మారుకుని ఎంతో మంది దేవుని దగ్గరికి, వారు పాపంతో మరణించారు, కరోనా వచ్చిందని చనిపోయారు. కొంతమంది అనారోగ్యాలు, కొంతమంది వారి ఆరోగ్య సమస్యలు, వారి యొక్క ఏవో చెప్పుకోలేనటువంటి సమస్యలు, వారు చనిపోయారు. కానీ దేవుడు మనందరిని ఎంతవరకు సజీవ రేఖలో ఉంచాడు. కేవలం ఆయన కృపే. నీతిమంతులు మీద దేవుని యొక్క కను దృష్టి ఉంటుంది. ఈరోజు అంశం ఏంటంటే, వాక్య రెఫరెన్స్లు నేను చూపిను కానీ ఇలా చెప్తాను ఏంటంటే, దేవుని యొక్క కను దృష్టి నీతిమంతుల మీద ఉంటుంది. అవునా కాదా? నీతిమంతుల మీదే ఉంటుంది. నీతిమంతులు ఎవరైతే దేవునికి భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ నడుచుకుంటారో, వాటిని అనుసరించి నడుచుకుంటారో, వారి మీద ఎవరి దృష్టి ఉంటుంది? దేవుని యొక్క దృష్టి ఉంటుంది. అపవాది దృష్టి ఉంటుందా? అపవాది మన వైపు వచ్చినప్పుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు కదా కీర్తనకారుడు ఈ 121వ అధ్యాయంలో ఏమన్నా తెలుసా? నీకు నా కృప తోడుగా ఉంటది. ఏమంటా ఉన్నాడు? నీకు నా కృప తోడుగా ఉంటుంది. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు అధైర్యపడుతున్నావు? నిన్ను నేను చూస్తున్నాను కదా. నీతిమంతుడిగా నువ్వు జీవిస్తున్నావు, నీతిమంతురాలుగా నువ్వు జీవిస్తున్నప్పుడు ఎందుకు భయపడుతున్నావు? వచ్చే సమస్యలకు, వచ్చే ఈ ఇబ్బందులకు, వచ్చే ఈ అనారోగ్య సమస్యలకు నీవెందుకు కృంగిపోతున్నావు? ఎందుకు ఆవేదన పడుతున్నావు అని దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ప్రియ సంగమా, ఆ ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉందా? జవాబు ఉందా?
నీకు సమస్య వస్తే నీవు మందిరం మానేస్తావు, నీకు మంచిగా దేవుడు మంచి చేస్తే నీవు మందిరానికి వస్తావు, మంచి చేయకపోతే మందిరం మానేస్తున్నారు. అనేక మంది చూస్తున్నారు, చాలా రోజులు బట్టి చూస్తున్నారు. కొంతమంది వస్తున్నారు, ఒక వారం వస్తున్నారు, ఒక వారం తప్పుకున్నారు. అది మీ ఇష్టం. ఎందుకంటే దేవుడు మీకు ఒక పరిచయం అప్పగించాడు, ఒక సేవకుని నిలబెట్టాడు. ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో నెలలుగా మీకు సేవకుడు లేడు, కానీ గడిచిన సంవత్సరం నుండి దేవుడు నడిపిస్తున్నాడంటే ఏదో మనం చేసిన భక్తి, మనం చేసిన నీతి క్రియలు కాదు. కానీ ఇప్పుడు దేవుని మందిరంలో మనకి ఏముంటుందో తెలుసా? భోజనం సమకూర్చి ఉంటుంది. ఏ భోజనం అది? శరీరానుసారమైన భోజనం కాదు, శరీరంగా తినే అన్నం కాదు, కూరగాయలు కాదు. ఇది ఏంటో తెలుసా? ఆత్మీయ ఆహారం. ఆత్మీయ ఆహారం అంటే ఏంటో తెలుసా? ఒకసారి మత్తయి సువార్తలో 14వ అధ్యాయం 16వ వాక్యం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 16వ వాక్యం. వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదన్నాడు. చాలు. మనం ఇంటి దగ్గర భోజనం చేయకుండా వస్తాం, ఉపవాసంతో వస్తాం. కానీ ఆనాటి జనాంగం, జనసమూహం దేవుడిని వెంబడిస్తూ ఉన్నారు. ఈ మత్తయి సువార్తలో యేసయ్య అంటూ ఉన్నాడు, ఇదిగో వారిని మీరు వెళ్ళనివ్వకుండా. అప్పటికే ఒక 4-5 రోజులు వ్యవధి పట్టేసింది. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుని యొక్క ప్రజలు వచ్చారు. నేను చెప్తాను, 4 గ్రూపులు వస్తాయి ఆరాధనకు. అవును తెలుసా? పాస్టర్ గారు వాక్యం ఎలా చెప్తున్నారు చూద్దామని వస్తాడు. రెండవది ఆత్మీయ ఆహార వాక్యం నేను భుజించాలి, నేను వినాలని కొంతమంది వస్తారు. కొంతమంది దేవుని ఆజ్ఞ కాబట్టి వస్తారు. కొంతమంది ఇతరులను పరిశీలించడానికి వస్తారు. కొంతమంది వాక్యం ఎలా చెప్తున్నాడు సేవకుడు అని. ఆనాడు కూడా యేసు ప్రభు దగ్గరికి ఈ 4 జాతి ప్రజలు వచ్చారు. కొంతమంది ఆహారం కోసం వచ్చారు. దేవుడు యేసయ్య వాక్యం అయిన తర్వాత కొంత ఏంటి పెడతాడు? ఆహారాన్ని పెడతాడు కదా, ఎక్కడికి వెళ్ళినా స్వస్థతలు చేస్తాడు కదా. ఈ 4 జాతి ప్రజలు వస్తూ ఉండేవారు. ఆ రోజు కూడా వచ్చారు. ఎంతమంది? 5,000 మంది పురుషులే 5,000 మంది ఉన్నారంట. వారందరికీ యేసయ్య అంటూ ఉన్నాడు, పేతురు ఆయన ఆంద్రేయ యొక్క శిష్యులందరిని పిలిచి, ఇదిగో వీరిని వెళ్ళనివద్దు, వారికి మీరే భోజనాన్ని సమకూర్చండి. ఎలా సమకూరుస్తారు? ఇలాగా వాక్యం ద్వారా సమకూర్చాలి. మీరు దేవుని సన్నిధానానికి వచ్చారు, మీకు దేవుని యొక్క వాక్యాన్ని, ఆత్మీయ ఆహారాన్ని ఎలా సమకూర్చాలంటే ఇలా వాక్యాన్ని బట్టి మీకు సమకూర్చాలి. మీరు తృప్తి పొందుతున్నారా? దేవుని యొక్క వాక్యం ఏంటి? మీరు తృప్తి పొందుతున్నారా? ఆనాడు ఆ యొక్క 5,000 మంది ప్రజలు ఎన్ని చేపలు, ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలు 2 చేపలు తిని తృప్తిగా తిని కడుపు నిండా తినగా 12 గంపలు మిగిలిపోయినాయి అంట. అంటే అంత ఆశీర్వాదాన్ని వారు పొందారు, అంతగా వారు దీవించబడ్డారు, అంతగా నీతిగా బ్రతికారు, అంతగా దేవుని యొక్క రాజ్య సువార్తలు వారు వాడబడుతూ వచ్చారు. అందుకే వారి యొక్క మనసంతా దేవుని యొక్క వాక్యం చేత నింపబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు నీ యొక్క మనసు కూడా వాక్యం చేత నింపబడిందా? నీతిమంతులుగా ఎప్పుడు పిలువబడతాం? నీతిమంతులు ఎవరు అసలు? ఈ కీర్తనకారుడు అంటూ ఉంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని. కొన్ని కీర్తనలో ఈ 91వ కీర్తన వచ్చేసరికి ఏమంటాడు తెలుసా? నీతిమంతులు ఉన్నారు, వారు ఖర్జూర వృక్షము వలె మూగ వేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనకు మనం ఏం చేయాలి తెలుసా? నీతిమంతుల వలె ఉండాలి. నీతిమంతుల వలె ఖర్జూర వృక్షం ఎలాగైతే మూగ వేస్తుందో, ఎలాగైతే ఖర్జూర పండ్లు ఇస్తుందో, ఫలాన్ని ఇస్తుందో, అలాగున మన ఆత్మీయ జీవితాలు వర్ధిల్లును గాక. ఆమేన్, ఆమేన్ కూడా చెప్పాలి, అందరూ చెప్పాలి. మనం గాక అన్నప్పుడు
దేవుడు ఆ మాటను వింటాడు, ఆ మాటకు తగిన ప్రతిఫలం మన అందరికి ఇస్తాడు. హల్లెలూయా. ఆ నమ్మి విశ్వాసం కలిగి ఉండాలి. మందిరానికి వచ్చినప్పుడు నా సమస్య పోతుంది అని ఒక గొప్ప పట్టుదలతో విశ్వాసంతో వస్తే నీవు ఈ రోజే వాక్యం ద్వారా ఖండించబడి, ఈ రోజే వాక్యం ద్వారా నీవు ఏం చేయబడతావు తెలుసా? ఆదరించబడతావు, ఆదరించబడతావు. ప్రియ సంగమా, దేవుని యొక్క లేఖనం అంటూ ఉంది, ఆయన వాక్యం మనల్ని ఆదరిస్తుంది, ఆయన యొక్క వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. కనుక నీతిమంతులాగా జీవించాలి. ఆనాడు 5,000 ప్రజలు సంతృప్తిగా తిన్నారు. ఈ రొట్టె దేవుని యొక్క శరీరానికి సాదృశ్యం, రొట్టె వాక్యానికి సాదృశ్యం. ఈ రొట్టెలు, ఈ వాక్యం అనే రొట్టెను మనం భుజిస్తా ఉన్నప్పుడు మనలోకి ఆయన జీవనం రావాలి, ఆయన ఆత్మీయత రావాలి, ఆయన కొన్న అభిలాష మనలో ఉండాలి. క్రీస్తును పోలి మనం నడుచుకోవాలి. ఎప్పుడు వాక్యాన్ని మనం చూసినప్పుడు కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని రుచి చూసి తెలుసుకో ఎంత మాధుర్యమైందో, ఎంత మధురమైన యేసుని ప్రేమ. ఎవరు మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టగలరు? ఒకప్పుడు ఉన్నారు నీతిమంతులు, ఒకప్పుడు ఉన్నారు భక్తులు, ఒకప్పుడు ఉన్నారు అభిషక్తులు, కానీ ఈనాడు లేకపోలేదు. ఈనాడు అక్కడక్కడ కనబడుతూ ఉన్నారు. అంతటా లేరు, అంతటా స్వార్థికులు లేరు, అంతటా పరిశుద్ధులు లేరు, అంతటా నీతిమంతులు లేరు. కానీ అయినప్పటికీ ఎంతగానో దేవుడు మనం నశింప చేయకూడదని, మనం నాశనానికి వెళ్ళకూడదని, అగ్నిగుండంలో మనం పడవేయకూడదని దేవుడు అంటూ ఉన్నాడు. ఈనాటికైనా మనం బ్రతుకును మార్చండి, ఈనాటికైనా మీ బ్రతుకును మార్చుకోండి, జీవితాలను మార్చుకోండి, నీతిమంతులుగా ఎదగండి. ఖర్జూర వృక్షం ఎలాగనైతే మోవేస్తుందో, ఎలాగనైతే ఫలాన్ని ఇస్తుందో, మనం పుట్టినప్పటి నుండి క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, పుట్టినప్పటి నుండి గొప్ప సంఘంలో పెరిగిన వ్యక్తులుగా ఉంటున్నాం, గొప్ప సేవకుల నుంచి ప్రసంగాలు చేశారు. కానీ మన నీతి ఎలా ఉంది? మన నీతి ఎలాగుంది? రోజు రోజుకి అది అభివృద్ధి పొందుతుందా, తగ్గిపోతుందా? ఒక్కొక్క వ్యక్తి ఎక్కుతుందా, దిగుకొస్తుందా? ఒకసారి పరిశీలించుకోవాలి. నీతిని బట్టి, మన నీతి క్రియలను బట్టే మనం పరలోక రాజ్యంలో స్థానాన్ని పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఆయన అంటూ ఉంటాడు, నీతిమంతుల మీద దేవుని దృష్టి ఉంది. కొండల తట్టు చూసేవారి వైపు కాదు, హాస్పిటల్ వైపు చూసేవారి వైపు కాదు, ఆదరణ లేక ఉండకుండా వారి వైపు కాదు, అని ఆయన దృష్టి నీతిమంతుల మీద ఉండి, అబ్రహాము మీద ఆయన దృష్టి ఉంది. కాబట్టి ఆయన్ని ఎన్నుకున్నాడు. ఆ యొక్క గ్రామం నుండి, ఆయన స్వదేశం నుండి ఆయన విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఆయన నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క లోకం అనే పాపంలో మనం జీవిస్తూ, లోకంలో జీవిస్తూ మనం ఎలా ఉండాలో తెలుసు. ఒక ఆత్మీయ అర్థాన్ని మన జీవితానికి అవలంబించుకోవాలి. మనం ఎన్నుకున్నాడు ఆయన, మన పేరు పిలిచాడు. మనం ఎన్నుకొని మనం కూడా పరలోక రాజ్యం పాలు తేనెలు ప్రవహించే కనాను యాత్రలో మనం యాత్రికులం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క అరణ్యంలో ఎలాగనైతే తిరిగారో, తిరుగుకుంటూ వెళ్తా ఉన్నారో, అలాగనే ఈ లోకంలో మనం ఒక ఇశ్రాయేలు జనాంగంగా మనం పిలువబడుతున్నాం. నూతన క్రైస్తవ జనాంగం, నూతన క్రొత్త ఇశ్రాయేలుగా మనం పిలువబడుతున్నాం. ఎలాగుంది మన జీవితం? ఆనాడు మోషేని ఎదిరించారు ఆ ఇశ్రాయేలు ప్రజలు. ఈనాడు అనేక మంది సేవకుల్ని, అనేక మంది భక్తుల్ని, అనేక మంది నీతిమంతుల్ని, అనేక మంది ప్రవక్తలను ఎదురుకిస్తూ ఉన్నారు. ఆనాడు చేసిన భక్తి ఈనాడు కనబడటం లేదు. ఎందుకు? దేవుని యొక్క ప్రణాళిక లేదనా? దేవుని యొక్క ప్రణాళిక మన మీద ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు దేవుని యొక్క చిత్తం మన జీవితంలో లేకపోతే ఈ పాటికే మనం హతమైపోయేవారం. కానీ ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి మనం ఇలాగున ఆయన సన్నిధిలో మాకరించగలిగాం, ఇలాగున సన్నిధిలో ఉండి వాక్యాన్ని వినగలుగుతున్నాం. ఈనాడు చూస్తే అనేక మంది నీతిమంతులు, అనేక మంది హింసించబడతా ఉన్నారు. మనకు శ్రమ వస్తే మనం వాటి నుండి తొలగిపోవడానికి ప్రయత్నిస్తాం. కొంతమంది చనిపోవడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు. కొంతమంది చనిపోవడానికైనా
ఏమాత్రం విడదీయడం లేదు. ఎందుకో తెలుసా? ఈనాడు హతసాక్షిగా మారితే రేపొద్దున దేవుని యొక్క ప్రక్కన కూర్చొనే ఒక గొప్ప అవకాశం మనకు వస్తుంది అని వారు నమ్మారు. మనం కూడా నమ్మితే, మనం కూడా వారిలాగా జీవిస్తే, ఎంతో మంది భక్తులు, అబ్రహాం ఉన్నాడు, మోషే ఉన్నాడు, సొలొమోను ఉన్నాడు, దావీదు ఉన్నాడు, వాళ్ళందరూ ఆత్మీయతలు ఎదుగుదల చూశారు, ఆత్మీయతలు ఎదిగారు, శరీరాశులన్నీ చంపుకున్నారు. కొంతమంది ఆ శరీరానికి బానిస అయిపోయి హతమైపోయారు. కానీ అనేకమైన భక్తులు ఏం చేయబడ్డారు తెలుసా? దేవుని యొక్క రాజ్య వారసులుగా తీర్చబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 18వ వాక్యాన్ని 19వ వాక్యాన్ని చదవండి. భయభక్తులు గల వారి మీద ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలచుచున్నది. ఏమనుందంటే, ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కొరకు కనిపెట్టు వారి మీద ఆయన కృప నిలిచి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప పొందిన వారు మనమైతే, ఆయన దయ పొందిన వారు మనమైతే, ఆయన కృప మన మీదే ఉంటుంది. మన మీదే ఆయన దృష్టి నిలుపుతాడు. మన మీదే ఆయన కన్నుల్లో మన వైపే చూస్తూ మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటాయి ఆయన హస్తాలు. కనుక ఆయనకు భయభక్తులుగా జీవించాలి. భయము, భక్తి గల సహవాసం చేశాడు యోసేపు. అందుకే యోసేపు పాపం చేయలేకపోయాడు, దేవుని యొక్క కృపను పొందాడు. అందుకే యోసేపు నీతిమంతుడిగా, యథార్థవంతునిగా, ఒక పరిశుద్ధునిగా జీవించాడు. పొతిఫర్ భార్య ఎంతగా ప్రేరేపించింది, పాపం చేయని. అవకాశం వచ్చింది, ఎన్నో అవకాశాలు, గొప్ప గొప్ప అవకాశాలు వచ్చినాయి. పాపం చేయబడి ఎన్నో గొప్ప అవకాశాలు వచ్చినాయి. ఈనాడు అవకాశం రాకపోయినా, ఈనాడు అవకాశం లేకపోయినా, ఈనాటి యవనస్తులు, యవనస్తురాలు పాపానికి దాసోహమైపోతున్నారు. ఆనాడు యోసేపు జీవితాన్ని ఒకసారి మనం చదివితే, ఆనాటి ప్రజల్లో యోసేపు నీతిమంతుడుగా కనబడుతున్నాడు. ఆ తర్వాత ఇంకెవరు అనేక మంది నీతిమంతులు ఉన్నారు. యోబు నీతిపరుడు కాదా? మోషే నీతిపరుడు కాదా? ఎన్నెన్నో అవకాశాలు, ఎన్నెన్నో గొప్ప గొప్ప పాపాలు చేయడానికి అవకాశాలు వచ్చినాయి వారికి. ఆయన ఏమాత్రం వాటిని పట్టించుకోకుండా, అసలు నాకు కాదు, వారు పిలిచేది నన్ను కాదు, అసలు పాపం నన్ను పిలవడం లేదన్నట్టు వారు ప్రాంతంలో కొనసాగిపోతూ ఉండేవారు. యోసేపుని ఎంతగానో హింసించింది, ఎంతగానో ప్రేరేపించింది అపవాది. ఆయన లొంగాడా? అపవాదికి ఏమాత్రం చోటు ఇవ్వలేదు. తన జయ జీవితాన్ని జాగ్రత్తగా, ఆశీర్వాదకరంగా, పరిశుద్ధంగా ఆచరించడం కనుక ఈనాడు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఆయన గురించి మంచిగా నీతిమంతుడుగా ఆయన తీర్చబడ్డాడు. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం? పాపం రాకపోయినా, పాపం మన చేతకు రాకపోయినా దాని దగ్గరకు మనం వెళ్ళిపోయి పాపాన్ని మనం ప్రేరేపిస్తున్నాం. పాపం నేను చేయాలని మనం ప్రేరేపిస్తున్నాం. కానీ యేసేపు అలా కాదు. వచ్చిన పాపాన్ని దూరంగా తరిమేశాడు, జయ జీవితాన్ని పొందాడు. పౌలు ఒకప్పుడు హింసకుడే, దోషకుడే, దేవుని యొక్క చేతిలో ఒక రొట్టెగా మారినప్పుడు దేవుడు యేసయ్య ఆయన్ను విరిచాడు, ఆయన శరీరాన్ని విరిచాడు, ఆయన పాపాన్ని విరిచాడు, ఆయన ఆత్మీయ దేహాన్ని విరిచాడు. అప్పుడు గొప్ప అపోస్తులుగా ఆయన తీర్చబడ్డాడు. ఈనాడు నీవు కూడా దేవుని చేతిలో రొట్టెగా ఉంటే, ఈనాడు నీవు కూడా దేవుని చేతిలో రొట్టెగా ఉంటే, నిన్ను నీవుగా దేవునికి సమర్పించుకుంటే, నిన్ను నీవుగా దేవుని చేతిలో పెట్టుకుంటే, అయ్యా నన్ను విరువు, ఆనాడు సౌలుని విరిచావు, ఆనాడు అబ్రహాముని విరిచావు, ఆనాడు ఇస్సాకుని విరిచావు అని నీవు దేవుని చేతిలోకి వెళ్ళిపోతే దేవుడు విరుస్తాడు, నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఆశీర్వాదాన్ని చూడాలంటే నువ్వు విరవబడాలి. విరవబడిన అనుభవం నీకు కావాలి. విరవబడిన అనుభవం నీలో ఉంటే అప్పుడు అనేక మంది ఆశీర్వాదకరం అవుతారు. ఈ రొట్టె విరవబడింది, యేసయ్య విరవబడ్డాడు, అనేక మందికి రక్షణ కారకుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కూడా విరవబడాలి.
నీవున్న సమాజంలో విరవబడాలి. నీవు బ్రతుకుతున్న సమాజంలో, ఆ కమ్యూనిటీలో, ఆ యొక్క సమాజంలో నీవు విరవబడితే, అన్యుల మధ్యలో నీవు విరవబడితే, అనేక మంది భక్తిహీనత శత్రువుల మధ్య నీవు విరవబడితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అన్యులందరినీ ధన్యులుగా నీవు విరవబడ్డావు కదా, అలాగే వారిని విరుస్తాడు. ఇంకా అనేక మందికి ఈ సత్య సువార్తను చాటించడానికి నిన్ను ఒక రొట్టెగా ఉపయోగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమో తెలుసా? విరవబడాలి. నువ్వు విరవబడకుండా ఆశీర్వాదాన్ని చూడలేవు. నువ్వు విరవబడకుండా దీవెనను చూడలేవు. నువ్వు కన్నీరు కార్చాలి. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన, ఆరాధన, వాక్యం ద్వారా బలపరచబడితే, ఈ వాక్యం విరవబడి అనేక మందికి, ఈ రొట్టె విరవబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడింది. నీవు కూడా అలాగనే మార్చబడాలి. యేసయ్య విరవబడ్డాడు, రక్షణ వచ్చింది. శిలువ మీద విరవబడ్డాడు, సమాధిలో విరవబడ్డాడు, శ్రమల చేత కొట్టిమిట్టాలు చేయబడ్డాడు. ఆయన ఆశీర్వాదకరంగా మారాడు. ఆయన పుట్టినందువలన అనేక మందికి ఆశీర్వాదమైంది. ప్రతి సువార్త రాయబడింది అంటే ఆయన పుట్టినందువలన, అతడు పుట్టినందువలన అనేక మందికి ఆశీర్వాదం అయ్యాడంట. నీవు పుట్టావు, నువ్వు క్రీస్తులో పుట్టావు, బాప్తిసం పొందావు, ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నావు? ఎంతమందిని విరవబడ్డావు? ఎంతమంది నిన్ను చూసి ఇదిగో పలానా బిడ్డ దేవుని నమ్మింది, పలానా స్త్రీ, పలానా పురుషుడు, సహోదరి సహోదరుడు, పలానా యవనస్తురాలు ఇలాగ జీవిస్తుంది, యోసేపు లాంటి సౌశీల్యత కలిగిన జీవితం జీవిస్తుందని నువ్వు సాక్ష్యం పొందావా? దేవుడు అడుగుతూ ఉన్నాడు, నీ సాక్ష్యం మంచిగా ఉండాలి, నీ సాక్ష్యం గొప్పగా ఉండాలి, నీ సాక్ష్యం నీతిగల సాక్ష్యంగా ఉండాలి. సంసోనులా యవనస్తురాలైన డెలీలా చేతులు పడి నలిగిపోకూడదు. ఈనాడు అనేక మంది యవనస్తులు, యవన చెల్లెలు, యవన తమ్ముళ్ళు అందరూ ఏం చేస్తున్నారో తెలుసా? డెలీలా లాంటి శాపాన్ని పొందుతున్నారు. డెలీలా లాంటి యవనస్తులు, యవనస్తురాలు చేతులు వారి యొక్క జీవితాన్ని పెట్టి పుట్టి మిట్టాడుతున్నారు. పాపం నుండి బయటికి రాలేకపోతున్నారు. ప్రియ సంగమా, నీవు దేవుడు చూడు, శిలువ దర్శనాన్ని చూడు. శిలువలో దేవుడు అంతగా ప్రాణత్యాగం చేశాడు. ఆయనే విరవబడ్డాడు. తండ్రి ఆయన్ని విరిచాడు. విరిచి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చాడు. 5 రొట్టెలు 2 చేపలు కూడా ఆ రొట్టెలు విరవబడ్డాయి. విరవబడి 5,000 మందికి ఆహారం అయ్యారు. 5,000కి ఆహారం అయ్యి సంతృప్తిగా భోజనం చేసిన తర్వాత మరి ఏం చేయబడ్డారు తెలుసా? విరవబడ్డారు. ఆ యొక్క 5 రొట్టెలు మరలా 12 గంపలుగా ఆశీర్వదించబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరంలో నీవు విరవబడిన వ్యక్తివైతే, ఈ నెలలో నీవు విరవబడిన వ్యక్తివైతే, ఈ దినాల్లో నీవు విరవబడిన వ్యక్తివైతే ఎంతమందిని సన్నిధానానికి నడిపిస్తున్నావు? ఎంతమందికి సువార్తను చెప్తున్నావు? ఎంతమందికి దేవుని యొక్క మాటలు వివరిస్తున్నావు? పరిశీలించుకోండి. బలలోకి వెళ్తున్నాం, విరవబడ్డామా? కార్యక్రమాలకు వెళ్తున్నాం, విరవబడ్డామా? ఆ రొట్టె విరవబడింది. ఆ రొట్టె విరవబడింది. మీ అందుకు వస్తుంది, వాటి విరవబడ్డావా? అనేక మంది దగ్గరికి వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రభువు అంటున్నాడు, నువ్వు విరవబడాలి. విరవబడితేనే ఆశీర్వాదం, విరవబడితేనే నీకు దీవెన, విరవబడితేనే అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. విరవకుండా ఆ రొట్టె అలా ఉంచబడితే, విరవకుండా ఆ రొట్టె అలాగనే ఆ షాప్లో ఉంచితే కొన్ని రోజులకు అది నాశనం అయిపోతుంది. కొన్ని రోజులకు అది వాసన పడుతుంది, భరించలేని వాసన వచ్చేస్తుంది. నీవు విరవబడకపోతే, నీ ఆత్మీయ జీవితం విరవబడకపోతే, నీ ఆత్మీయ జీవితం, నీ ఆత్మీయ బ్రతుకు విరవబడకపోతే, నీ శరీరం విరవబడకపోతే ఎలాగున ఆశీర్వాదం కాగలవు? ఎలాగున నీవు దీవెన పొందగలవు? ఒకసారి ఆలోచించుకోండి. వాక్యం అంటుంది, ఆనాడు యేసయ్య అప్పగించబడతా ఉన్నాడు. ఆనాడు యేసయ్య శిలువ మీదకి వెళ్ళిపోతా ఉన్నాడు. మరణించడానికి సిద్ధమైపోయాడు. ఆయనకు తెలుసు, నేను విరవబడతాను, నేను విరవబడిన అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాను అని ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడండి. మనమంటాం ఆయన యేసయ్యండి, ఆయన దేవుడు, మనం కూడా ఆయనలాగా మార్చబడాలి అనే దేవుని యొక్క తపన.
ఆయనలాగా మార్చబడాలని దేవుని యొక్క గొప్ప సంకల్పం. ఆయనలాగా మార్చబడాలి అని క్రీస్తు వలె మనం కూడా జీవించాలి. పౌలు అంటూ ఉన్నాడు, నేను క్రీస్తును పోలి నడిచాను, క్రీస్తును పోలి నేను నడిచాను. అంటే క్రీస్తు వలెనే నడిచాడు, క్రీస్తు వలెనే ఆయన కొనసాగాడు, ఆయన భక్తి చేశాడు, విరవబడ్డాడు, హతసాక్షిగా మారబడ్డాడు. అలాగనే మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఒక సంఘానికి, ఆయన స్థాపించిన సంఘాలకు, నేటి క్రైస్తవ సంఘానికి ఒక గొప్ప సత్య స్వార్థను చాటి చెప్పి హతసాక్షిగా మారిపోయాడు అపోస్తుడైన పౌలు. ఒకప్పుడు క్రైస్తవులు అంటే గిట్టేది కాదు, క్రైస్తవులు అంటే అసలు ఇష్టపడేవాడు కాదు. అలాంటి వ్యక్తి క్రీస్తు కోసం మరణించాడు. ఒకప్పుడు నీవు కూడా క్రీస్తు అంటే ఎవరో అసలు క్రీస్తుని అంగీకరించకుండా నీ పాపపు జీవితంలో నీవు బ్రతికేవేమో. కానీ క్రీస్తులో బ్రతుకుతున్నావు కదా, క్రీస్తులోకి వచ్చావు కదా, వాక్యాన్ని వింటున్నావు కదా, నువ్వు వినపడ్డావా? సంగమా, కొద్ది నిమిషాలు నీకు నీవు ఆలోచన చేసుకో, నీకు నీవు పరిశీలించుకో. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 22వ వాక్యం. నీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మల్ని మెచ్చను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితినని ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి చాలు. ఆ 22వ వాక్యంలో ఏమనబడింది? స్పష్టం చదవండి ఒకసారి. అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? చాలు. ప్రశ్నిస్తున్నాడు. ఏమో తెలుసా? అన్నపానాలు పుచ్చుకోవడానికి మీకు ఇండ్లు లేవా అంటే ఆత్మీయ అర్థం ఏంటంటే అనేక మంది ఈ రొట్టెను తీసుకోవడానికి, ఈ ద్రాక్షరసం అనే దేవుని యొక్క రక్తాన్ని త్రాగడానికే వస్తున్నారు. కానీ వారి జీవితంలో విలువ లేదు, వారి జీవితంలో ప్రయోజనం లేదు, వారి జీవితంలో పరిశుద్ధత లేదు. ఆనాడు కొరింథీ సంఘంలో ఉన్నవారంట ఈ బల్ల కార్యక్రమం వచ్చే సమయానికి బల్లలో పాల్గొనడానికి అందరూ వచ్చేసేవాడంట. అందరూ సమాజంగా కూడిపోయి ఈ రొట్టెను తీసుకోవడానికి, ఇది తినడానికి, తాగడానికి ఏదో ఆచారంగా, ఏదో అది ఒక భోజన పదార్థంగా తీసుకోవడానికి వచ్చేసారు. అందుకే అంటున్నాడు, మీకు ఇంటి దగ్గర ఉన్నాయి కదా అన్నపానాలు చేయడానికి, అన్నపానాలు మీరు తీసుకోవడానికి, పుచ్చుకోవడానికి మీకు ఇంట్లో ఉన్నాయి కదా, మరి ఎందుకు సన్నిధికి రావడం? సన్నిధికి వచ్చావంటే నీవు మార్పు చెందాలి. మార్పు చెందిన వ్యక్తే, రక్షణ పొందిన వ్యక్తే, బాప్తిసం పొందిన వ్యక్తే ఈ బలలో పాల్గొనాలి. ఒకవేళ నీవు అయోగ్యంగా పాల్గొన్నావు అనుకో, శిక్ష తప్పదు. ప్రభువు తాను అప్పగింపబడి రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని దాన్ని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కృతజ్ఞతాస్తుతులు అంటే థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత ఏర్పడాలి. దీన్ని పుచ్చుకునేటప్పుడు ఇది విరిచి మీ చేతుల్లో సేవకులు పెట్టుకున్నప్పుడు మీరు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి? ఆయన శరీరాన్ని తీసుకునేటప్పుడు కృతజ్ఞత ఎందుకు రావాలి? ఆయన రక్తాన్ని మనం పానం చేసేటప్పుడు కృతజ్ఞత ఎందుకు రావాలి? ఎందుకు రావాలో తెలుసా? ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని, ఆయన యవన శరీర రక్తాలను, ఆయన మాంసాన్ని మన కొరకు బలియాగం చేశాడు కదా, అందుకు కృతజ్ఞత రావాలి. ఆ కృతజ్ఞత భావంతోనే వీటిని పుచ్చుకోవాలి. అందుకే పౌలు అంటున్నాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట. ఎందుకో తెలుసా? యేసయ్య కూడా తండ్రి నుండి పొందాడు కదా, తండ్రి నుండి ఈ యొక్క ఆశీర్వాదం పొందాడు కాబట్టి ఆయన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అంటూ ఉన్నాడు. ఇది నేను ప్రభు వల్ల పొందాను, ఎవరో చెప్తే చేయడం లేదు, నేనైనా మీరైనా ఎవరో చెప్పారని చేయడం లేదు. సేవకుడు చెప్పాడు ఈరోజు బలారాలు ఉందని అందరూ వెళ్ళిపోవాలని కాదు, ప్రభువు చెప్పాడు, ప్రభువు ఆజ్ఞాపించాడు, ప్రభువు బాప్తిస్మాన్ని పొందమన్నాడు, అనేక మంది శిష్యుల్ని చేయమన్నాడు, స్వార్థం చేయమన్నాడు, రక్షింపబడాలన్నాడు. వారు మాత్రమే ఇందులో పాల్గొనాలి అన్నాడు.
అవును కదా, ఈనాడు కాపాలు చేస్తూ నీవు ఇందులో పాల్గొంటున్నావేమో. దేవుని యొక్క వాక్యం చాలా ఖచ్చితంగా చెబుతుంది, పాపానికి పరిశుద్ధతకు చోట్లేదు. పాపం పరిశుద్ధత కలవు, నీతిమంతులు అనీతిమంతులు కలవరు, యోగ్యత కలవు. చీకటికి వెలుగుకి సంబంధం ఉందా? లేదు. లోకం చీకటి, యేసయ్య వెలుగై ఉన్నాడు. అలాంటి వెలుగై ఉన్న దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అలాంటి వెలుగై ఉన్న దేవుని యొక్క రక్త మాంసాలను మనం పానీయం చేస్తున్నాం. తల వంచండి, దేవుని యొక్క పరిశుద్ధమైన కాలంలోకి మనం వెళ్దాం. వేసానమ్మా, నీవు ఎలాగున్నావు? నీవు పరిశుద్ధంగా ఉన్నావా? నీవు ఒకవేళ ఈ రక్త మాంసంలో పాల్గొనాలి, ఈ రక్త మాంసాలు నేను తినాలని నీవు సన్నిధికి వచ్చావేమో. వద్దు, ఈనాటికైనా దేవుని అడుగు, అయ్యా ఇదిగో నేను క్షమించయ్యా, తప్పు అయిపోయింది క్షమించు, తప్పుగా జీవించాను క్షమించయ్యా. వాళ్ళలో పాల్గొనేవారు నీలో మోకాలు వేసి ఇప్పుడు చాపేనా అందరు నీలో మోకాలు వేసి కొంచెం దూరంగా కూర్చోండి. నాకు నడవడానికి కొద్దిగా స్థలాన్ని ఇవ్వండి, కొద్దిగా ఖాళీ ఇవ్వండి. నీలో మోకాలు వేయండి. ప్రభువా, మౌనంగా ఉన్న అందరూ, ఓ ప్రభువా, పాడు. నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. పరిశీలించుకోండి, మన హృదయాలను పరిశీలించుకోండి. ఆయన రొట్టె, ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఈ ద్రాక్షరసం మన మధ్యకు వస్తుంది. పరిశుద్ధమైంది, పరిశుద్ధం. మన చూపులో పరిశుద్ధం, మన నడకలో పరిశుద్ధం, మన ఆలోచనలు పరిశుద్ధతో ఉండాలి. పరిశుద్ధత లేకుండా నీవు జీవిస్తే నువ్వు ఒకసారి గమనించుకో. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళేను. అవును, మన ప్రధాన యాజకుడు యేసయ్య మనకంటే ముందుగా వెళ్ళాడు, మనకంటే ముందుకు వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడు? మన ఆయన ఉండే స్థలంలో, మనం ఆయన ఉండే స్థలంలో జీవించాలని మన కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళిపోయాడు. బలియాగం అయిపోయాడు. ప్రియసమ్మా, కన్నీరు కార్చు. ప్రియ తల్లి, కన్నీరు కార్చు. యేసయ్యా, నీ బలియాగం అయిపోయావు. హింసకుడు, దోషకుడు, హానికరుడైన సౌలుని విడిచావు కదా, పౌలుగా మార్చావే. యాకోబు ఒకప్పుడు మోసగాడే, ఇశ్రాయేలుగా ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా జీవించగలిగాడంటే కృపే, నీ కృపే. మన మధ్యలో ఉన్న
స్వార్థం గారు జరగబోయే కార్యక్రమం నిమిత్తం రొట్టె ద్రాక్షరసం నిమిత్తం ప్రార్థనలో నడిపిస్తారు. రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయం 23వ వాక్యం, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని ప్రభువారు సెలవిచ్చారు. అందరూ లాగానే మోకాళ్ళ మీద ఉంది. ప్రభు అయిన తను అప్పగింపబడే రాత్రి యేసయ్య ఒక పాత్రనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. యేసయ్య, ఈ రొట్టె అనేక మందికి ఆశీర్వాదకరం. యేసయ్య, ఈ రొట్టె అనేక మందికి ఆశీర్వాదకరం కావాలి. ఇచ్చుచున్న నన్ను పరిశుద్ధపరచండి, తీసుకుంటున్న వారిని పరిశుద్ధపరచండి, బలపరచండి. శరీరానికి కావలసిన ఆరోగ్యాన్ని యేసు నామంలో అందరూ పొందుదురుగాక. ఆమేనని ప్రార్థన చేస్తున్నాం. ఈ రొట్టెను విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. నీ బిడ్డలకు ఇస్తుండగా బలపరచండి. యేసే నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. హింసకుడు, దోషకుడు, ప్రార్థన చేసుకున్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా అందరూ దీన్ని పుచ్చుకున్నాం. యేసయ్య మీరు ఇచ్చారు, మాకు ఇచ్చారు.
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. బలపరచండి, పుచ్చుకున్న మాకు ఆరోగ్యం దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. భోజనమైన పిమ్మట యేసు ఒక పాత్ర ఎత్తుకుని చదువున్నాను. ఆ పాత్రలోని త్రాగవలెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని ఆయన పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తము ఈ పాత్ర నా రక్తము వలనైన నిబంధన క్రొత్త నిబంధన. మీరు మీరు దీనిలోని దీనిలోది త్రాగినప్పుడల్లా నన్ను నన్ను జ్ఞాపకం జ్ఞాపకం చేసుకున్నట్టు దీనిని చేయడని వారితో చెప్పును. ప్రార్థన చేసుకున్నాం. నాన్నగారు ప్రార్థన చేస్తున్నాం. సకలాశీర్వాదాల కారణం ముద్ర పరిశుద్ధ మహోన్నతాన్ని పొందనాలు ప్రభా. దయగలిగిన ప్రేమ కలిగిన హస్తాలతో ముక్తి స్వస్థపరచడానికి పొందనాలు. అలాగే ప్రభా మీరు తిరుగుతుండగా తండ్రి ఆకాశాలను ప్రభా ఈ యొక్క పరిశుద్ధాత్మ స్థలంలో ప్రభా దిగినట్లుగా ప్రభా అనేకులకి ప్రభా సూచనలు చూపిస్తున్నారని నమ్ముతున్నాం బాబు మీకు పొందనాలు. అలాగే ప్రభు నా చర్యలను తిరిగి నా రకం త్రాగువారు కూడా నా రాజ్యమును ప్రభా చేరినట్లుగా ప్రభా మేము లేఖన భాగాలు సెలవిస్తున్నాం బాబు మీకు పొందనాలు. అలాగే ప్రభా అనేకులు ప్రభా మేము యొక్క పాత్రలో తిని త్రాగినప్పుడల్లా ప్రభా నిన్ను జ్ఞాపం చేసుకుని ప్రభా మీరు వచ్చేంత వరకు ప్రభా మీరు ఎక్కడ ఆలస్యమైనప్పటికీ అనేక సార్లు ప్రభా అనేక మార్గం మేమంతా కలిసి ఈ దీనిని ప్రచురించడానికి ప్రభా నీ సహాయం అందించమని యేసుక్రీస్తున్నామని అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి. పరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము. అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము 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 అందించబడిన రక్తాన్ని మీతో ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధమైన తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నాయనా ఇదిగో మీ రక్తం అనే రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఈ ద్రాక్ష
ద్రాక్షరసాన్ని మేము పుచ్చుకొంచుండగా పానీయం చేయుచుండగా మీ కృపాక్షేమాలు మా అందరికీ కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. బలపరచండి. యవన రక్తం మాలోకి ప్రవేశింపచేయమని యేసు నామములో అడిగి రక్తాన్ని పుచ్చుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమె కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా రక్తాన్ని పుచ్చుకుందాం. ఇంకను ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె, రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఈ ద్రాక్ష రసం ఇంకా మిగిలింపబడి ఉన్నవి. అంటే శనిలో అనేక మంది వాళ్ళలో పాల్గొనాలి, రక్షణ పొందాలి. పశ్చాత్తాపం నిమిత్తం రక్షణ పొంది నీటి మూలంగా బాప్తిసం తీసుకోవాల్సిన వారు యవన సహోదరులు ఇంకా ఉన్నారు. వారందరి నిమిత్తం కూడా మనం ప్రార్థనలో ఉందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు. ఇటు విధంగా ఆయన సన్నిధిలో చేరి మిమ్మల్ని ప్రార్థించడానికి, మిమ్మల్ని పూజించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం. ఇంతవరకు సజీవ రకుల్లో వచ్చాం. నీ కార్యక్రమం పరిశుద్ధమైంది. మేము చేసి ముగిస్తుండగా మీ కృప మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయా తీసుకున్న బిడ్డలను బలపరచండి. తీసుకునే బిడ్డలను అయా మరొక వారం, మరొక నెలలోనైనా, మరొకసారి అయినా వారు పాల్గొనడానికి మీ కృపను అనుగ్రహించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, కానుక పాట పాడదాం. ఆరోగ్యంగా ఉన్నవారు కానీ ఇంకా చెప్తాను. సరే, మరి సువార్తమ్మ గారు బయట నుండి వస్తున్నారు కదా, ఆమె కూడా ఆరోగ్యం బాగుంటలేదు. గడిచిన దినాల్లో జ్వరం. అలాగే అమ్మగారు వానమ్మ గారి గురించి కూడా ప్రార్థనలో పెడదాం. అలాగే ఇంకా అనేక మంది వృద్ధాప్యంగా ఉన్న వారు ఉన్నారు, వయసుపై పడిపోయిన తల్లిదండ్రులు మన సంఘంలో ఉన్నారు. వారి గురించి కూడా ప్రార్థనలో పెడదాం. నా గురించి, నా కుటుంబం. అలాగే రేపటి నుండి మరి నాకు క్లాసులు, నూతన క్లాసులు, మరి తరగతులకు వెళ్తున్నాను బైబిల్ ట్రైనింగ్లో. మరి దాని విషయం కూడా ప్రార్థన చేయండి. మరి చదవడానికి జ్ఞానం, పరలోక జ్ఞానం దేవుడు మీ అందరికీ బోధించడానికి
ఇంకా ఆత్మాభిషేకాన్ని దేవుడు నాకు దయచేయాలని మీరు అందరూ ప్రార్థన పెట్టండి. అలాగే మన సంఘం గురించి, సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం ఇంకా మారవలసిన వారందరూ బాప్తిసం పొందాలి. మన సంఘంలో యవనస్తులు, యవనస్తురాలు ఉన్న వారందరూ సిద్ధపడండి. ప్రార్థన చేసుకున్నాం. తలలో ఉంచండి, ఇంకా తలలో ఉంచుతాం. కళ్ళు మూసుకోండి. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నాం మా యేసయ్యా, నీకు వందనాలు. యేసయ్యా, ఇంతవరకు మమ్మల్ని సజీవ రెక్కల్లో ఉంచావు. గడిచిన నెలలు, గడిచిన వారాలు, గడిచిన దినాలలో ఎన్నో అపాయాలు, సమస్యలు గుండా వెళ్ళాం. అయినప్పటికీ నీ ప్రేమ, నీ కృప చేత మిమ్మల్ని అందరినీ ఎన్నుకున్నాం. మీటుకు నాయన ఈ వచ్చిన కుటుంబాలను మీరు దీవించండి, విరవబడాలి. అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలి. నీతిమంతుల మీద మీ కనుదృష్టి ఉందని మీ బిడ్డలతో మీరు మాట్లాడారు. అందరికీ మీకు స్తోత్రం. ఆనాడు వారు ఇచ్చిన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా మారింది. ఉన్న దాంట్లో నుండే ఇవ్వడానికి మీ కృప. సేవకులను గౌరవించే గొప్ప బాధ్యత, భాగ్యం ప్రతి కుటుంబానికి మీరు ఏమన్నా ప్రార్థన చేస్తారు. అనారోగ్యంగా ఉన్న వాణం గారి స్వార్థం కానీ, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను, అయా ఇంకా రక్షణ లేనటువంటి బిడ్డలు, యవనస్తుల్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేస్తారు. అయా రక్షణలోకి నడిపించండి. బాప్తిస్మ అనుభవం దయచేయండి. నీటి మూలంగా బాప్తిస్మ పొంది అయా పరిశుద్ధమైన బల్ల, అయా ఇదిగో నీ యొక్క సన్నిధి భాగ్యం ఎంతగానో గొప్ప అయినా పరిశుద్ధమైన కార్యం ఈ ప్రభు సంస్కారాలను పల్లలో పాల్గొనడానికి మీకు కొంచెం మరి ఇంకెవరైతే ప్రార్థన అవసరం కోరినారో వారందరినీ మీ జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, క్రీస్తు ప్రభువారి యొక్క కృపా, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి భాగ్యం మనకును పాలు పొందిన ప్రతి ఒక్క బిడ్డకు ఆయన కృపా సదా తోడై ఉండి దీవించి నిత్యత్వంలోకి మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం, ప్రభు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా. అందరూ సెలవు తీసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేయించుకునే వారు ఉంటే రండి, ప్రార్థన చేస్తారు.